అందరికీ ప్రభు పక్షానందన తెలియజేస్తున్నాను. గడిచిన వారం అంతా కూడా దేవుడు మనందరినీ కాచి కాపాడి మరొక నూతన దినాన్ని చూసి గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. దేవుని స్తోత్రం. గడిచిన నెలంతా కూడా దేవుడు మనల్ని మన కుటుంబాన్ని సంరక్షించి మరొక నూతన మాసంలో ప్రవేశించి దేవుని స్తుతించే గొప్ప ధన్యత. దేవుని స్తోత్రం. మన ఆత్మీయ జీవితంలో వృద్ధి పొందలేకపోవడానికి కారణం ఏమిటంటే మనలో ఉన్న స్పిరిచువల్ బ్లైండ్నెస్, స్పిరిచువల్ డెఫ్నెస్, హార్డ్ అండ్ హార్ట్. విశ్వాస జీవితంలో చాలా సందర్భాలు ఎన్నో సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని వింటూ ఉంటాం, కానీ వినలేని చెవులు. చాలా సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం, కానీ దేవుని వాక్యాన్ని అంగీకరించలేని హృదయం. చాలా సంవత్సరాలుగా దేవుని కార్యాలు చూస్తూ కూడా దేవుని కార్యాలను గ్రహించలేని స్థితి. ఈ లోకంలో అటువంటి స్థితిలో ఉన్న అనేక మందిగా ఈరోజు మనం ఉంటున్నామో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే గ్రహించలేని హృదయము, కఠినమైన హృదయం ద్వారా దేవుని వాక్యాన్ని మనం గ్రహించలేము. ఆత్మీయమైన గుడ్డితనము, దేవుని కార్యాన్ని చూడలేకపోవడం. దేవుని కార్యాలు మన కళ్ళ ఎదుటే జరుగుతున్నప్పుడు ఆ దేవుని కార్యాన్ని మనము చూడలేని అవిశ్వాసం మన జీవితంలో ఉంటూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని వినకపోవడం. దేవుని వాక్యాన్ని వినకపోవడం చెవిటితనము, స్పిరిచువల్ డెఫ్నెస్. అయితే వీటన్నిటికీ కారణము మనల్ని బంధించిన సాతాను. ఆ సాతాను కూడా మనల్ని బంధిస్తుంటాడు. అటు రీతిగా బంధించి దేవుని సన్నిధి వెళ్లకుండా, దేవుని మాటలు వినకుండా, దేవుని కార్యాలు చూడకుండా సాతాను నిత్యము ప్రయత్నం చేస్తుంటాడు. లాస్ట్ వీక్ ఐ వాజ్ సో సిక్. నేను చాలా బలహీనమయ్యాను. నేను దేవుని సన్నిధికి ఇంకా రాలేనేమో అనే పరిస్థితికి సాతాను నన్ను బలహీనపరిచాడు. కానీ నేను బెహ్రాన్లో ఉండి దేవుని సన్నిధి నేను మిస్ కాలేను. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యత ఆయన సేవ చేయడం. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యత ఆయన మాటలో ప్రకటించడం. అది అందరికీ దేవుడిచ్చే ధన్యత కాదు. అయితే దేవుని బిడ్డలుగా ఉంటున్న మనందరం కూడా ఈ దినాన్ని ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మనలో అటువంటి ఆత్మీయమైన అంధత్వం ఉన్నదా? దేవుని కార్యాలు చూడలేకపోవడానికి మనలో ఆత్మీయమైన డెఫ్నెస్, చెవిటితనం ఉన్నదా? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే దేవుని సన్నిధికి మనం ఎప్పుడైతే ఆతృతగా వస్తామో, ఆ దేవుని సన్నిధిలో విశ్వాసంతో వస్తామో, అప్పుడే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. లేకపోతే అద్భుతాలు మన జీవితంలో జరగవు. లాస్ట్ నైట్ నేను వాక్యం చెప్తూ 18 సంవత్సరాలుగా వంగిపోయిన ఒక స్త్రీ గురించి మాట్లాడుకున్నాం. ఆ వాక్య సందర్భం చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు సమాజ మందిరానికి వచ్చి ఆయన వాక్యాన్ని బోధిస్తున్నాడు. వాక్యాన్ని బోధిస్తుంటే అక్కడ 18 సంవత్సరాలుగా వంగిపోయిన ఒక స్త్రీ అక్కడకు వచ్చి ఉంది. ఆ వాక్యంలో సందర్భాన్ని మనం చూసినప్పుడు ఆమె సరిగా నిలబడలేని స్థితిలో ఉందంట. ఆమె కండిషన్ ఎలా ఉందంట? సరిగా నిలబడలేని స్థితిలో ఉంది. అసలు సరిగా నిలబడలేని స్థితిలో ఉన్న ఆమె నిజంగా ఎంత కష్టపడి ఉంటుంది దేవుని సన్నిధి రావడానికి. ఒకవేళ ఆమె ఆ రోజు దేవుని సన్నిధికి రావడం మిస్ అయి ఉంటే, షీ మిస్ ద గ్రేట్ మిరాకిల్ ఇన్ హర్ లైఫ్. తన జీవితంలో ఆ గొప్ప అద్భుతాన్ని ఆమె కోల్పోయి ఉండేది. సాతాను యొక్క ముఖ్యమైన పని ఏంటంటే దేవుని సన్నిధి రాకుండా చేయడం. ముఖ్యమైన పని ఏంటి? దేవుని సన్నిధికి రాకుండా చేయడం. సాతాను యొక్క ముఖ్యమైన పని ఏంటంటే దేవుని మాటలు వినకుండా చేయడం. దేవుని మాటలు వినకుండా చేయడం. సాతాను యొక్క ముఖ్యమైన పని ఏంటంటే దేవుని కార్యాలు చూడకుండా చేయడం. ఈ విధంగా సాతానును అనునిత్యము ఆడి ప్రయత్నిస్తూనే ఉంటాడు. బట్ నీ విశ్వాస జీవితంలో వెనుకడుగు వేయకూడదు. నీలో బలహీనతలున్నా, నీలో శ్రమలున్నా,
నీలో కష్టాలు ఉన్నా కూడా దేవుని సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు అద్భుతాలు చూస్తావు. దేవుని వాక్యం మనం చూసినప్పుడు ఈ సమయంలో ఈరోజు నా వాక్యాంశము తెరవబడుట. తెరవబడుట. దేవుడు వారి జీవితంలో తెరిచాడు. దేవుడు వారి ఆత్మీయ జీవితాన్ని తెరిచాడు. దేవుని యొక్క కార్యాలు చూడడానికి, దేవుని యొక్క మాటలు వినడానికి, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించడానికి దేవుడు వారిని తెరిచాడు. దేవుడు తెరవకపోతే వారి జీవితంలో ఆత్మీయంలో అంధత్వంలోనే ఉందరు, ఆత్మీయమైన చెవిటితనంలో ఉందరు, ఆత్మీయంగా దేవుని కార్యాన్ని చూడలేని స్థితిలోనే వారు నిలిచిపోయి ఉండుందరు. దేవుని వాక్యాన్ని చూస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరిచర్యలో భాగంగా గలిలయ సముద్రానికి ఆయన అక్కడికి వచ్చాడంట. ఆ సమయంలో ఒక వ్యక్తిని అక్కడికి తీసుకువచ్చిన సందర్భాన్ని మనం చూసినప్పుడు మార్కు సువార్త 7వ అధ్యాయము 31వ వచనం చూసినట్లయితే, ఆయన మరలా తూరు ప్రాంతం విడిచి సీదోను ద్వారా దెకపలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రం వద్దకు వచ్చాను. గలిలయ సముద్రం దానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చున్నాడు. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చరి. దేవుని స్తోత్రం. సమ్టైమ్ వీ నీడ్ సమ్ స్పిరిచువల్ పీపుల్ టు లీడ్ అస్ ఇన్ టు గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధి తోడుకు రావడానికి వారు కూడా చాలా అవసరం అని మనకి కదా. ఆత్మీయమైన స్నేహితులై ఉండొచ్చు, ఆత్మీయమైన కుటుంబస్తులై ఉండొచ్చు, ఆత్మీయమైన కుటుంబస్తులై ఉండొచ్చు, విశ్వాసులై ఉండొచ్చు. ఎందుకంటే మన ఆత్మీయమైన ప్రోత్సాహం మనకు లేనట్లయితే మన విశ్వాస జీవితంలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే, ఎక్కడ వేసిన గొంగలే అక్కడే. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉండదు. అద్భుతాలు మన జీవితంలో చూడలేము, గొప్ప కార్యాలు మనం చూడలేము, దేవుని మాటలు వినే అవకాశాన్ని కూడా కోల్పోతాం. వినుట వల్ల విశ్వాసం, వినుట వల్ల విశ్వాసం. ఆ వాక్యం వినకుండా సాతాను ఏం చేస్తాడంటే, ఈరోజు వెళ్ళవలసిన లేదులే చర్చికి, ఈరోజు నువ్వు వెళ్ళవలసిన లేదులే, నెక్స్ట్ వీక్ వెళ్ళొచ్చులే, నెక్స్ట్ వీక్ వెళ్ళొచ్చులే. చాలాసార్లు చెప్తున్నట్టు కదా, ప్రొకాస్టినేషన్ ఈజ్ ద థీఫ్ ఆఫ్ టైం అని. అంటే వాయిదా వేయటం అనేది అది నీ సమయాన్ని దొంగిలిస్తూ ఉంటుంది. సాతాను పని ఏంటంటే నేను వాయిదా వేయించడం అన్నమాట, వాయిదా వేయించడం. కానీ మిగతా పనులకు మటుకు వాయిదా వేయించడం, మిగతా పనులకు మటుకి ఖచ్చితంగా నిన్ను ప్రేరేపిస్తుంటాడు సాతాను. కానీ దేవుని సన్నిధి వెళ్ళడానికి సాతాను ఏం చేస్తుంటే వాయిదా వేయిస్తుంటాడు, నిన్ను డైవర్ట్ చేస్తుంటాడు. ఈ సందర్భంలో మనం చూసినప్పుడు వారు అనే మాట మనం చూస్తాం. వారు ఎవరైనా ఉండొచ్చు, వారి పేరెంట్స్ అయి ఉండొచ్చు, వారి స్నేహితులు అయి ఉండొచ్చు, ఒక ఆత్మీయమైన విశ్వాసులు అయి ఉండొచ్చు. ఎవరైనా సరే వారు అనే మాట మనం ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాము. వారు చెవుడు గల నత్తి వాని ఒకనిని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చేయి ఉంచమని ఆయనను వేడుకున్నది. ప్రభువైన యేసుక్రీస్తు స్వస్థపరిచిన అనేకమైన సందర్భాల్లో అనేక రీతిలుగా స్వస్థపరిచాడు యేసయ్య. కొంతమందిని ఆయన ముట్టితే స్వస్థపడ్డారు, ఆయన ఉమ్ము వేస్తే స్వస్థపడ్డారు, ఆయన వస్త్రపు చెంగు ముట్టితే స్వస్థత పొందుకున్నారు. ఇటు రీతిగా అనేక రీతిలుగా ప్రభువైన యేసుక్రీస్తు శక్తి ద్వారా, ప్రభావం ద్వారా వారు స్వస్థతను పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాము. యేసు అక్కడికి ఒకవేళ వారి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వస్థత దేవుడు అనుగ్రహించాడు. వారు ఆయన యొద్దకు వచ్చినప్పుడు స్వస్థతను వారు పొందుకున్నారు. ఆయన ముట్టినప్పుడు స్వస్థత పొందుకున్నారు. ఆయన ఉమ్ము ద్వారా స్వస్థతను వారు పొందుకున్నారు. ఇప్పుడు ఈ వ్యక్తిని యేసు యొద్దకు తీసుకొచ్చారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళు ఏమని వేడుకున్నారంటే, అయ్యా నువ్వు టచ్ హిమ్, ఈయన ముట్టండి, ఈయన ముట్టి ఈయనను స్వస్థపరచండి, చెవిటి గలవాడుగా ఉన్నాడు అని చెప్పి వారిని వేడుకున్నారు యేసుక్రీస్తుని. అయితే యేసుక్రీస్తు చాలా డిఫరెంట్గా ఇక్కడ డీల్ చేసినట్టుగా చూస్తున్నాం. వీ డు నాట్ నో వాట్ ఈస్ ద రీజన్. వాక్యాన్ని ఒకసారి చూద్దాం మనం. సమూహంలో నుండే ఆయన వానిని ఏకాంతముగా తోడుకుని పోయి వాని చెవులలో తన వేళ్ళు పెట్టి, వాని చెవులలో తన ఏళ్ళు పెట్టి ఉమ్ము వేసి వారి నాలుక ముట్టి ఆకాశం వైపు కనులెత్తి, ఆకాశం వైపు, దేవుని వైపు, తండ్రి వైపు ఆయన కనులెత్తినాడు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు అన్ని సందర్భాల్లో కూడా ఏ అద్భుత కార్యం చేసినా,
ఏ కార్యం చేస్తున్నా సరే తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న సందర్భాన్ని మనం చూసాం కదా. దేవునితో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూసాం. అంటే హిస్ హెల్ప్ ఫ్రమ్ ఫాదర్, తండ్రి దగ్గర నుంచే తనకు సహాయం వస్తుంది, తండ్రి దగ్గర నుంచే ఆ శక్తిని తను పొందుకుంటాడు. ఈ సమయంలో యేసు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి, ఒకవేళ నేను ఈ సందర్భాన్ని అనుకున్నాను, ప్రభువైన యేసుక్రీస్తు ఆ నిట్టూర్పు అంటే మానవ స్థితిని బట్టి, అంటే ఆ స్థితిలో ఆ వ్యక్తి అసలు వినలేని స్థితిలో ఉన్న స్థితిని బట్టి, వినలేని ఆ స్థితిలో ఉన్నదానిని బట్టి, అంటే ఈ పాపం ద్వారా మనిషి చూడలేని స్థితిలో, ఈ పాపం ద్వారా మనిషి వినలేని స్థితిలో ఉండే ఆ స్థితిని ఆ పాపమే వారిని లీడ్ చేస్తుంటుంది. అంత మాత్రమే కాదు, సాతాను కూడా అటు రీతిగా లీడ్ చేస్తున్న సందర్భాన్ని కూడా మనం చూసాం. కాబట్టి అందుకే యేసుక్రీస్తు ఆ కన్నులెత్తి నిట్టూర్పు విడిచెను అనే మాట మనం చూసాం. అంటే అతని స్థితిని బట్టి మరొక సందర్భం మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ లాజరు చనిపోయిన స్థితిని బట్టి కన్నీళ్లు విడిచెను అనే మాట మనము చూస్తున్నాము. అంటే మన స్థితిని బట్టి, ఆ మానవ పాప స్థితిని బట్టి, మనం పడిపోయిన స్థితిని బట్టి, నిస్సహాయమైన స్థితిని బట్టి ఇక్కడ ఈ వ్యక్తి ఆత్మీయంగా వినలేని స్థితిలో ఉన్నాడు. అతను ఆత్మీయంగా వినలేని స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిని బట్టి ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫాతా అను వానితో చెప్పాను. అతనితో చెప్పాడు. ఎఫాతా అంటే అరమిక్లో మాట్లాడాడు యేసుక్రీస్తు. అరమిక్లో యేసుక్రీస్తు మాట్లాడు ఎఫాతా అని అతనితో పలికాను. అతనితో ఆ మాట పలికిన వెంటనే ఆ మాటకు అతని చెవులు తెరవబడెను. వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ చేసిన మరొక అద్భుతాన్ని మనం చూసినప్పుడు అతని చెవులను తెరిచిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అప్పటిదాకా వినలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అతని చెవులను తెరిచి వినగలిగే ఆ యొక్క శక్తిని, సామర్థ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. అంటే దేవుడు అనుగ్రహించిన వన్ ఆఫ్ ద సెన్సెస్లో లిజనింగ్ అనేది దేవుడిచ్చిందే. దేవుడిచ్చిన సామర్థ్యంలో వన్ ఆఫ్ ద సెన్సెస్లో వినగలిగే చెవులు. ఈరోజు ఎక్కడున్న మనందరం కూడా దేవుని వాక్యాన్ని అనుదినము వినే ఆ సామర్థ్యం అనుకుంటున్నప్పుడు, వినగలిగే చెవులు అనుకుంటున్నప్పుడు, అందుకే దేవుడిని అడగాలి మనం, వినగలిగే చెవులు మాకు ఇవి అని చెప్పి. ఈ వ్యాక్స్ అనేది చెవులో ఉన్నప్పుడు మనకు చాలా సందర్భాల్లో సరిగ్గా వినపడదు కదా. శబ్దాలు వచ్చినట్టుగా సరిగా వినబడిన స్థితిలో మనం ఉంటూ ఉంటాం. ఆత్మీయ జీవితంలో కూడా ఈ యొక్క మరి మనలో ఆ చెవుడు, మన ఆత్మీయమైన చెవిటితనం మనలో ఉంటున్నట్లయితే దేవుని వాక్యం ఎంతగా చెప్పినా సరే, సుత్తితో కొట్టినా కూడా వినపడదు. ఇంకా మనిషి ఇక్కడే ఉంటారు, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ కదా. అంటే ఆత్మీయమైన స్థితిలో వారు మైండ్ ఆబ్సెంట్గా ఉంటారు, దేవుని మాటలు వినలేరు, ఇక్కడే ఉంటారు. దే ఆర్ వెరీ మచ్ హియర్ బట్ దే కెనాట్ లిజన్. వినలేని స్థితిలో, వినలేని మరి అవిటితనములో ఉండే స్థితిలో ఉంటారు, అంగవైకల్యాన్ని కలిగి ఉంటారు. ఈరోజు ఇక్కడ ఉన్న వారందరినీ కూడా చూడండి, దేవుడిని అడగాలి మనం, దేవా వినగలిగే చెవులు దయచేయి. నీ సన్నిధికి వచ్చినప్పుడు నీ పాటలు వినగలిగే నాకు చెవులు దయచేయి. నిన్ను స్తుతించే చేతులు నాకు దయచేయి. కొంతమంది అలా బిగిసిపోతుంటారు. మరి దేవుని సన్నిధి ఎందుకు వస్తున్నారు? దేవుని స్తుతించాలి కదా, సంతోషంగా దేవుని ఆరాధన చేయాలి కదా, ఆయన పాటలు వినాలి కదా, ఆయన వాక్యాన్ని వినాలి కదా. ఎప్పుడైతే దేవుని ఆ యొక్క మనస్సుని, ఆ సామర్థ్యాన్ని ఎప్పుడైతే అడుగుతామో దేవుడు మన చెవులను తెరుస్తాడు దేవుని వాక్యాన్ని వినడానికి, మన విశ్వాస జీవితంలో బలపడడానికి, మన విశ్వాస జీవితంలో స్థిరపడడానికి దేవుని వాక్యం వినడం అనేది చాలా ముఖ్యమైనది. ఆ వ్యక్తి యొక్క చెవులను తెరిచేను అని చెప్తున్నాడు. ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడాడు. ఎఫాతా అని ఎవరితో చెప్పాడు? ఎఫాతా అని ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడాడు. ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడవన్నీ అతని చెవులు తెరవబడును. ఇక్కడ ఉన్న అందరు కూడా ఎవరికి వారు దేవుని దగ్గర సన్నిధిలో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు, దేవా నా చెవులు తెరువు. తెలియకుండానే ఇయర్ ప్యాడ్స్ పెట్టేసుకుంటున్నాం మనందరం కూడా. తెలియకుండానే ఇయర్ ప్యాడ్స్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చూస్తున్నాం, పిలుస్తుంటే మనోళ్ళు పలకట్ల, ఒకటి కదా 2 పెట్టుకుంటున్నారు. కొంతమంది 2 పెట్టేసుకున్నారు. వాళ్ళు ఇంక ఇక్కడ పక్క నుంచి మనం పిలిస్తే కూడా వారు పలకలు. ఒకవేళ దేవుని సన్నిధిలో ఉండి కూడా వాక్యాన్ని వినలేని స్థితిలో ఉన్నావా?
వాక్యాన్ని వినలేని స్థితిలో ఉన్నట్లయితే నువ్వు ఆత్మీయ జీవితంలో అద్భుతాలు పొందుకోలేవు. దేవుని వాక్యంలో నువ్వు స్థిరపడలేవు. దేవుని వాక్యంలో వృద్ధి చెందలేవు. యేసు వారి చెవులను తెరిచెను, వాడు వినడము వాడు ప్రారంభించాడు. ఈరోజు నా జీవితంలో కూడా అటువంటి ఆత్మీయమైన చెవులను దేవుడు మనకి ఇవ్వాలి. ఆత్మీయమైన చెవులు, వినగలిగే చెవులను దేవుడు మనకి ఇచ్చినప్పుడు మన విశ్వాస జీవితంలో మనం ఎదుగుతాము. రెండవ సందర్భాన్ని మనం చూస్తున్నాడు. పౌలు భక్తుడు చేస్తున్న అద్భుతమైన పరిచర్యలో పౌలు భక్తుడు ఫిలిప్పి అనే ప్రాంతానికి వచ్చి ఆయన వాక్యాన్ని బోధిస్తున్నాడు. అయితే అనేక మందితో ఆయన మాట్లాడుతున్నాడు, అనేక మందితో వాక్యాన్ని బోధిస్తున్నాడు, అనేక మంది స్త్రీలతో వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఆయన అనేక మంది స్త్రీలకు ఆయన వాక్యాన్ని బోధిస్తున్నాడు. కానీ ఒక ఆమె ఎంతో ఆతృతగా, ఎంతో ఆసక్తిగా ఆ దేవుని సన్నిధిలో విశ్వాసంతో వచ్చి అక్కడ కూర్చుంది. అంటే మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అటువంటి విశ్వాసం మనకు కావాలి, అటువంటి ఆతృత మనకు కావాలి, అటువంటి ఆతృత మనకు కావాలి. ఎప్పుడైతే అటువంటి ఆతృత విశ్వాసం మనలో ఉంటుందో దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యం చేస్తాడు. లుదియా అనే ఒక సహోదరి, అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే, కాబట్టి మేము త్రోయాను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్ర కేకును మరునాడు నెయాపోలికిని అక్కడి నుండి ఫిలిప్పికిని వచ్చితిమి. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణము, రోమీల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడ వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో చూసారా, కూడి వచ్చిన స్త్రీలతో ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. కూడి వచ్చిన స్త్రీలతో పౌలు మాట్లాడుచుండెను. అప్పుడు లుదియాను దైవ భక్తి గల యొక్క స్త్రీ వినిచుండెను. ఇక్కడ అనేక మంది వింటున్నారు కానీ ఆమె ఆతృత వేరుగా ఉంది. ఆ సన్నిధికి వచ్చి ఆతృతగా ఆ దేవుని వాక్యం ఈరోజు పౌలు భక్తుడు ఏం మాట్లాడుతున్నాడు? ఆ పౌలు భక్తుడు ఈరోజు నాతోటే మాట్లాడుతున్నాడు, నా జీవితంతోటే మాట్లాడుతున్నాడు అని చాలా ఆతృతగా ఆ లుదియా దేవుని వాక్యాన్ని వినుచున్నది. ఈరోజు ఇక్కడికి వచ్చిన మనం కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అటువంటి ఏకాగ్రత కావాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుని వాక్యమందు మనం లక్ష్యం ఉంచుతున్నప్పుడు, దేవుని మాటలందు లక్ష్యం ఉంచుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు నీకు ఖచ్చితంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు నీకు ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ఎప్పుడైతే ఉంటుందో ఆ వాక్యాన్ని అంగీకరించే మనసు నీకు ఉంటుందండి. లేకపోతే అందరూ అంగీకరించరండి. వాక్యాన్ని చాలామంది ఉంటారు కానీ అందరూ అంగీకరించరు. కొద్దిమంది మాత్రమే దాన్ని అంగీకరించే మనసు కలిగి ఉంటారు. మరి ఇక్కడ అనేక మంది స్త్రీలు ఉన్నారు కదా. మరి అనేక మంది స్త్రీలు ఉన్నప్పుడు ఈమె వాక్యాన్ని చాలా ఆతృతగా వింటున్న సమయంలో ఆ వాక్యము ఈమె యొక్క హృదయాన్ని తెరిచింది. దేవుని వాక్యం చూసినట్లయితే ఓదారంగు ఆమె ఒక బిజినెస్ చేసుకుని ఆమె ఓదారంగు పొడిని అమ్ము తదితర పట్టణస్థురాలు. ఆమె హృదయము తెరిచను కనుక పౌలు చెప్పిన మాటలు యందు ఆమె లక్ష్యము ఉంచను. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఎందుకంటే ఆడ వాక్యం చెప్తుంది, ప్రభు ఆమెను హృదయమును తెరిచాను. ప్రభు ఆమె హృదయమును విశ్వాసంతో, ఆతృతతో ఆమె దేవుని సన్నిధికి వచ్చి ఆ వాక్యమందు ఆమె లక్ష్యముంచింది. ఆ మాటలందు లక్ష్యముంచింది. ఆ మాటలందు ఏకాగ్రత ఉంచి ఆ మాటలు వింటుంది. ఆ మాటలు ప్రభు అక్కడ వాక్యం చెప్తుంది, ప్రభు ఆమె హృదయమును తెరిచెను అని మాట చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మన హృదయాన్ని తెరిచి ఆ గొప్ప అద్భుతమైన కార్యం మన జీవితంలో జరగాలి. మన జీవితంలో జరగాలంటే అటువంటి విశ్వాసం మనకు కావాలి, అటువంటి ఆతృత కావాలి. ఆయన వినగలిగే చెవు మనకు కావాలి, గ్రహించగలిగే మనసు మనకు కావాలి. ఎందుకంటే ఆత్మీయంగా మనం వినగలిగే ఆ మనస్సు, గ్రహించే మనసు మనం లేనట్లయితే దేవుని వాక్యాన్ని మనం అంగీకరించము. ఆమెలో ఆ ఏకాగ్రత ఉన్నది, ఆత్మీయమైన మనస్సు ఆమెకున్నది. ఆ వాక్యాన్ని ఆమె అంగీకరించింది. అందుకే ప్రభు ఆ హృదయమును తెరిచాను అని మాట చూస్తాము. ఆమె దేవుని వాక్యం ముందు లక్ష్యం ఉంచాను.
దేవుని వాక్యం అందు ఆమె లక్ష్యం ఉంచను అని చెప్తుంది. వెంటనే ఆమె దేవుని వాక్యాన్ని అంగీకరించింది. ఆమె బాప్తిసం కూడా పొందినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవా నీ వాక్యంతో నాతో మాట్లాడు, నీ వాక్యంతో నాతో మాట్లాడు, నా జీవితాన్ని సరిచేయి, నా జీవితాన్ని బలపరచు, నన్ను ధైర్యపరచు అని చెప్పి ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క వాక్యమందు ఏకాగ్రత కలిగి ఉంటావో, ఆ స్త్రీ యొక్క హృదయాన్ని తెరిచిన రీతిగా ఈరోజు నీ హృదయాన్ని కూడా దేవుడు తెరుస్తాడు. దేవుని వాక్యాన్ని అంగీకరించుకునే ఆ స్థితిని నీవు నేను కూడా పొందుకుంటాము. లూదియా యొక్క హృదయాన్ని దేవుడు తెరిచాడు. దేవుని వాక్యమందు ఆమె లక్ష్యం ఉంచింది. మూడవదిగా చూస్తున్నప్పుడు ఆత్మీయమైన గుడ్డితనం. చాలా సందర్భాల్లో మన విశ్వాస జీవితంలో స్పిరిచువల్ బ్లైండ్నెస్ మాట. దేవుని కార్యాలు మనం ముందే జరుగుతుంటాయి కానీ గ్రహించలేం, మనం చూడలేం. మనం అంటే మనలో ఉన్న ఆ స్పిరిచువల్ బ్లైండ్నెస్, ఆత్మీయమైన అంధత్వం ఏదైతే ఉంటుందో, ఆ ఆత్మీయమైన అంధత్వం వల్ల మనం దేవుని కార్యాలు చూడలేని స్థితిలో ఎన్నో సంవత్సరాలుగా ఎవరో ఎంతోమంది అద్భుతాలు వారి జీవితంలో సాక్ష్యాలు పంచుకుంటూ ఉంటారు. ఆ సాక్ష్యాలు మనం వింటున్నప్పుడు మనలో ఎందుకు ఈ కార్యాలు జరగట్లేదంటే మనలో దేవుని కార్యాలు చూడలేకపోవడం, దేవుని కార్యాలు చూడలేకపోవడం, ఆత్మీయమైన అంధత్వం, లోకంలో మనం ఉండడం, ఆ లోక జీవితంలో మన జీవితాలు ఉండడం వల్ల ఈ సాతాను ఏం చేస్తాడంటే మన కన్నులకు గుడ్డితనాన్ని కలుగు చేస్తాడంట. సాతాను మన కన్నులకు గుడ్డితనాన్ని కలుగు చేస్తాడు. మన కన్నులకు గుడ్డితనాన్ని కలుగు చేయడం వల్ల దేవుని కార్యాలు మనం చూడలేం. మన జీవితంలో చాలా సందర్భాల్లో దేవుని కార్యాలు మన జీవితంలో చాలా సందర్భాల్లో చూడలేం. కాబట్టి మరి దేవుని మన కళ్ళను తెరిచే విధంగా దేవుణ్ణి మనం వేడుకోవాలి. దేవా నీ కార్యాలు చూసే శక్తిని నాకు దయచేయి, నీ కార్యాలు చూసే శక్తిని నాకు దయచేయని దేవుడు అడగాలి. ప్రభువైన యేసుక్రీస్తు గురించి, ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానుడిగా తిరిగి లేచిన విషయాలు అనేక మంది తెలిసినాయి. ఒకనొక దినాన ఆయన తిరిగి లేచిన తర్వాత ఎమ్మాయిము అనే గ్రామం గుండా ఆయన వెళుతున్నాడు. ఆయన వెళుతుంటే ఇద్దరు వ్యక్తులు ఆయనతో పాటు నడుస్తున్నారు. ఏంటి మీరు ఇలా ఉన్నారు, ఇంత దుఃఖముఖలై ఉన్నారేంటి, ఇంత బాధగా ఉన్నారంటే యేసుక్రీస్తు గురించి అన్నీ చెప్తున్నారు. పాపం యేసుని గురించి గొప్ప విశ్వాసం, సాక్ష్యాన్ని చెప్తున్నారు. యేసు చేసిన కార్యాల గురించి చెప్తున్నారు. కానీ యేసుని వారు గుర్తించలేదు. యేసుతోటే నడుస్తున్నారు కానీ యేసుని వారు గుర్తించలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే వారి కన్నులు మరుగు చేయబడి యేసును చూడలేని స్థితిలో, యేసుతోటే నడుస్తున్నారు కానీ యేసును గుర్తించలేని స్థితిలో. చాలా సందర్భాల్లో దేవుని బిడ్డలుగా ఉంటున్నాము, దేవుని కార్యాలు గ్రహించలేని స్థితిలో. దేవుని బిడ్డలుగానే ఉంటున్నాము, మన విశ్వాసయాత్ర ముందుకు వెళుతున్నాం కానీ ఇంకా దేవుని కార్యాలు చూడలేని స్థితిలో, ఆత్మీయమైన కార్యాన్ని మన జీవితంలో చూడలేని స్థితిలో ఉండిపోవడం వల్ల మన జీవితంలో ఎన్నో అద్భుతాలు మన జీవితంలో పొందుకోలేకపోతున్నాం. అదనాన్న యేసుక్రీస్తు వారితో నడుచుచు ముందుకు వెళుతున్న సమయంలో ఒక అద్భుతం మనం చూసాం. లోకాసు సువార్త 24వ అధ్యాయము. ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడు దూరంలోనున్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేక వారి కన్నులు గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడును. వారి కన్నులు మూయబడిన స్థితిలో ఉన్నారు. దే స్టిల్ డిడ్ నాట్ రికగ్నైజ్. యేసుని గుర్తించలేని స్థితిలో వారు ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే వారి యొక్క అవిశ్వాసం అంటే యేసు తిరిగి లేచాడని ఇంకా వాళ్ళు నమ్మలేని స్థితిలో ఉన్నారు. యేసు ఇంకా తిరిగి లేచాడని నమ్మలేని స్థితిలో ఉన్నారు. మనం కూడా చాలా సందర్భాలు దేవుని దగ్గరికి వస్తాం, దేవుడు చేస్తాడని నమ్మలేని స్థితిలో ఉంటున్నావు. నువ్వు నమ్మలేని స్థితిలో ఉంటున్నావు. నువ్వు ఆత్మీయమైన అంధత్వంలో ఉంటున్నావు. ఆత్మీయంగా ఇంకా గ్రహించలేని స్థితిలో ఉంటున్నావు. ఆ విశ్వాసంలో లేకపోవడం, నమ్మకం లేదు, డౌట్ మాట. ప్రతిదీ కూడా డౌటే. ఇది ఆయన చేస్తాడా? దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా అంటే దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఆయన విశ్వసిస్తున్న మనము. ఆయన అద్భుతాలు చేయగలడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేస్తున్న దేవుడు, చనిపోయిన వాడిని తిరిగి లేపిన దేవుడు, పునరుద్ధాన శక్తిగా తిరిగి లేచిన దేవుడు ఈరోజు మన జీవితంలో ఎటువంటి అద్భుతాలని చేయగలడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అంత గొప్ప విశ్వాసం,
అంత నమ్మకంతో మనం ఎప్పుడైతే వస్తామో మన జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. ఎప్పుడైతే యేసు వారితో నడిచి, యేసు వారితో సహవాసం కూడా చేశారు, వారితో భోజనం కూడా చేశారు. ఏం చేశాడు యేసు? వారు బలవంతం చేశారు, అయ్యా మాతో భోంచేయి అని చెప్పి వారు బలవంతం కూడా చేశారు. యేసు వారితో భోజనం చేశారు. భోజనం చేసిన వెంటనే చూడండి ఆ మాటలు 20-30 వచనం. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టె పట్టుకుని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారిని పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టేది. వారి కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టడం చూస్తున్నారు. కాబట్టి దినాన్న దేవుడే మన కన్నులు తెరవాలి. దేవుడే మన కన్నులు తెరవాలి. ఆ యొక్క చెవిటివాని యొక్క చెవులను తెరిచిన దేవుడు, ఆ యొక్క మరి హృదయాన్ని తెరిచిన దేవుడు, ఆ యొక్క ఎంఐఎం గ్రామం గుండా వెళ్తున్న వారి ఇద్దరు వ్యక్తుల యొక్క కన్నులను తెరిచిన దేవుడు ఈరోజు మన హృదయాన్ని తెరవాలి, మన కన్నులను తెరవాలి, మన చెవులను తెరవాలి. ఎప్పుడైతే దేవుడు మన చెవులను తెరిచినప్పుడు వినగలిగే మన చెవులు కలిగి ఉంటాము, వినగలిగే చెవులను కలిగి ఉంటాము, గ్రహించగలిగే హృదయాన్ని మనం కలిగి ఉంటాము. దేవుని వాక్యం మనం చూస్తున్నాం. చివరిగా మత్తయి సువార్త 13వ అధ్యాయము 11-17 వచనాలు చూసినట్లయితే, మత్తయి సువార్త 13వ అధ్యాయము, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వాని సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండి, అంటే వారి స్థితిలో ఉన్నట ఆత్మీయమైన అంధత్వంలోను, ఆత్మీయమైన మరి చెవిటితనంలోను, మరి కఠినమైన హృదయాన్ని కలిగిన ఎలా ఉంటారంటే, వారు చూచుచుండి చూడరు, వినిచుండి వినక గ్రహింపక ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన్యతగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలారా కనులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయం కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక మీరు వినుట మటుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మటుకు చూతురు కానీ ఎంత మాత్రము తెలుసుకున్నారు. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా ఈరోజు ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు చూస్తున్నావు కానీ చూడలేకపోతున్నావు, నువ్వు చూస్తున్నట్టు ఉన్నావు కానీ నువ్వు చూడలేకపోతున్నావు, వింటున్నట్టు ఉన్నావు కానీ గ్రహించలేకపోతున్నావు. ఒకవేళ ఆ స్థితిలో ఉన్నట్లయితే నువ్వు ఆత్మీయమైన బ్లైండ్నెస్, ఆత్మీయమైన డెఫ్నెస్, హార్డ్ అండ్ హార్డ్ హృదయం, కఠినమైన హృదయాన్ని కలిగి ఉంటున్నావు. దేవుని వాక్యాన్ని గ్రహించలేకపోతున్నావు, దేవుని వాక్యాన్ని వినలేకపోతున్నావు. ఒకవేళ అటు రీతిగా ఉన్నట్లయితే ఈరోజు నా జీవితంలో దేవుని అడుగుదాం మనం, దేవా నాకు వినగలిగే చెవిని దయచేయి. దేవుని వాక్యం చెప్తుంది, ఎవరైతే అటు రీతిగా వినగలిగే చెవులు ఉంటాయో, అంగీకరించే హృదయం కలిగి ఉంటుందో వారు ధన్యులని దేవుని వాక్యం చెప్తుంది. తర్వాత వాక్యం చదవండి, 16వ వచనం. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అంటే ఈరోజు నీవు నేను కూడా వినే చెవులను, చూసే కన్నులను, గ్రహించే హృదయాన్ని దేవుడు ఎప్పుడైతే మనకిస్తాడంటే, నీ హృదయం తెరవబడినప్పుడు, నీ కన్నులు తెరవబడినప్పుడు, నీ చెవులను తెరవబడినప్పుడు అది దేవుడే తెరిచే గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. ఆత్మీయమైన ఆ స్థితిలో నా స్థితిని, మూయబడిన మనస్థితిని తెరవబడే గొప్ప స్థాయికి తీసుకెళ్ళే దేవుడు ఆ దేవుడే. కాబట్టి ఇదేనా ఇక్కడ ఉన్న మనందరం కూడా అటువంటి స్థితికి దేవుని అడుగుదాం, దేవా నా చెవులను తెరువు, మూయబడిన నా చెవులను తెరువు, వినలేని నా చెవులను తెరువు, చూడలేని నా కన్నులను తెరువు, గ్రహించలేని హృదయాన్ని, కఠినమైన హృదయాన్ని తెరువు అని చెప్పి దేవుడిని ఎప్పుడైతే అడుగుతామో దేవుడు అటువంటి సామర్థ్యాన్ని, అటువంటి శక్తిని దేవుడు అనుగ్రహించి, దేవుని వాక్యాన్ని విని, దేవుని వాక్యాన్ని గ్రహించి, దేవుని వాక్యం ద్వారా లక్ష్యమించి నా జీవితంలో అద్భుతాలు పొందుకుని దేవుని కొరకు సాక్షులుగా మన జీవితాలు ఉంటాయి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.